ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ గాయత్రి అఫీషియల్. మీరు కానీ మా పాత వీడియోస్ చూడలేదా? చూడకపోతే వెళ్ళి తప్పకుండా చూసేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది. మా పెళ్ళికి ముందు వాళ్ళ ఇంట్లో ఏంటి మా ఇంట్లో ఏంటి. సో ఫస్ట్ విఘ్నేశ్వరుని కట్టే వేడుక మాట. సో ఇట్స్ ఏ కాల్, నా దృష్టిలో అయితే చిన్న ఫెస్టివల్లే నాకు. ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్ మ్యారేజ్ అనేది. సో నాకు కూడా. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, పూజ ఎలా జరిగింది. సో డు నాట్ డిలే, గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విఘ్నేష్ బ్రెయిన్ కట్టడం 25th జూలై వచ్చిందన్నమాట నాకు. సో వెడ్డింగ్కి విఘ్నేష్ బ్రెయిన్ కట్టడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ మాత్రమే టైం ఉందన్నమాట. సో ఆ 1 వీక్లోనే ఏదైనా థింగ్స్ కొనుక్కోవాలన్నా, మొత్తం పెళ్ళి తంతులు ఏమేమి చేయాలన్నా 1 వీక్లోనే చేయాలన్నమాట. సో హర్రీబరీగా అయిపోయింది మా పెళ్ళి అయితే. సో ఇక్కడ ఏంటంటే పెద్దమ్మ, వదిన, నానమ్మ వీళ్ళందరూ వస్తారు. సో పూజకు సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేసేస్తున్నారు అన్నమాట. సో మాకేంటంటే ముహూర్తం పెట్టారు. యాక్చువల్లీ 8 లోపు కట్టాలి ఆర్ 8 కల్లా నాటు వేయాలి అని చెప్పి. సో ఇక్కడ పూజకి సంబంధించినవన్నీ ఫాస్ట్గా అరేంజ్ చేసి పూజ ఇవన్నీ సర్దేస్తున్నారు అన్నమాట. ఏది కన్యా ఇలా రే కూర్చో బేరా స్టూల్ చిన్నది లేదమ్మా. సో పూజ స్టార్ట్ చేసేస్తున్నారు అనమాట. సో మా నాన్నమ్మ దగ్గరండి మమ్మీతో చేయింటున్నారు ప్రతిదీ. సో యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో నేను పెద్ద కూతుర్ని కాబట్టి సో మమ్మీకి ఏం అంతలా తెలియదు ఇప్పటికి వచ్చి అలాంటి మ్యారేజ్ చూసినా కూడా. అంటే దగ్గరుండి చేసేది వేరు, చూసేది వేరు కాబట్టి సో అంతలా క్లియర్గా తెలియకపోవచ్చు. సో దగ్గరుండి ప్రతిదీ నేర్చుకుంటున్నారు అనమాట మమ్మీ కూడా. అండ్ దట్ ఒక అమ్మాయి పెళ్లి చేయడం అంటే మాటలు కాదు కాబట్టి సో టెన్షన్స్లో కూడా సో చాలా హర్రీబరీ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మమ్మీకి. సో అన్నీ పక్కన పెట్టేస్తే సో పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేయించారు. సో బాగా చేశారు కూడా. నేను కూడా బాగా చేసుకున్నాను పూజ. నువ్వే కూర్చో. కూర్చుంటాను. ఇలా పెట్టు. తలుసుకోండి. గణపతి వినాయక ఏ విఘ్నాలు లేకుండా అంతా మంచిగా జరగాలి. దీపం పెట్టు కుంకుమ. ఏదమ్మా కుంకుమ ఏదమ్మా? పసుపు కుంకుమ చూడంగా అయినాక ఇగో ఎత్తు అయిపోయింది. అమ్మ ఆకయ్యి అమ్మా ఆకయ్యమ్మా వచ్చినవి ఆకుంది కట్టాలా? రెండే సొత్తులేనయ్యే. రెండే సత్తా. సో స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీకు, ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్ అట మ్యారేజ్ అనేది. సో అంటే అందరికీ అనట్లేదు, కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. నాకైతే నా పెళ్ళి అనేది ఒక పెద్ద కళ అన్నమాట. అది మా ఇంట్లో కానీ రాజు వాళ్ళ ఇంట్లో కానీ బాగా తెలుసు. లైక్ మేము స్టార్టింగ్లో మీట్ అయినప్పుడే వీటికి ప్రామిసెస్ మాట. సో ఆ ఏజ్లోనే మేము ప్రామిసెస్ అనేవి తీసుకోవడం జరిగింది. లైక్ అంటే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి, లేకపోతే లేదు. అలా అని చెప్పి మాకు ఏ గడువులు రాలేదు, ఎలాంటివి ఏమీ అవ్వలేదు అని అనట్లేదు. సో చాలానే చూసి వచ్చాము ఈ స్టేజ్కి. బట్ వీ హ్యావ్ టు కాంప్రమైజ్ మాట, వీ హ్యావ్ టు అడ్జస్ట్. ఇద్దరికి చాలా కోపం ఎక్కువ, ఇద్దరికి చాలా ఈగోస్ ఎక్కువ. సో ఏంటంటే ఆ నిమిషానికి అలా అనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ మళ్ళీ అంతే నార్మల్ అయిపోతాం, మళ్ళీ మాట్లాడుకుంటాం, మళ్ళీ మామూలే. సో మేము అలా అంటే ఆ రూల్ అనేది మేము అలా పెట్టుకున్నాం. మా బాండింగ్ ఇంతలా ఉన్నదంటే మెయిన్ రీజన్ అదే మాకు. వీ హ్యావ్ టు కాంప్రమైజ్ మాట. సో ఇద్దరిలోని ఎవరొకరు తప్పనొచ్చు, బట్ ఎవరొకరు దిగాలి కదా మరి. సో అది సో స్టిల్ ఇప్పటికి అదే ఫాలో అవుతాం మేము. ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా కూడా ఫైనల్లీ సర్లే
ఎందుకులే అని మెసేజ్‌లు చేసుకుంటే మళ్ళీ మాట్లాడేసుకుంటాం. సో, పెళ్లి అనగానే అమ్మాయి ఎంత హ్యాపీనెస్‌గా ఉంటదో అండ్ ఎట్ ఎ టైమ్ అలాగే ఒక సాడ్‌నెస్ కూడా క్యారీ అవుతది. నీకిష్టమైన పర్సన్‌తో నువ్వు వెళ్తున్నావు, హ్యాపీగా ఉన్నావు. బట్ నీకిష్టమైన పర్సన్స్‌ని వదిలి కూడా వేరే వాళ్ళ ఇంటికెళ్తున్నావు. అక్కడ కూడా బాధపడుతున్నాం. సో, నాకు కూడా జరిగాయి అలాంటి సిట్యుయేషన్స్. సో, కానీ తప్పదు అంతే అది. ఆ టైంలో ఏమనిపిస్తదంటే మనమే ఎందుకెళ్ళాలి? మనకి ఎందుకిలా జరుగుతాయి అసల? అసలు వెళ్ళాలా అలాగా? మనకెందుకు ఈ రూల్స్ అన్నీ? సో, ఇలాంటి క్వెషన్స్ చాలానే రైజ్ అయితాయి మాట. సో, నాకు కూడా అనిపించింది లైక్ ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంకంతే. కొన్ని డేస్ కొద్దిగా అలాగే ఉంటది. తర్వాత నార్మల్ అయితామమాట. సో, నేను కూడా అంతే. విఘ్నేష్ బియ్యం కట్టడం స్టార్ట్ చేస్తారనమాట. సో, అందరూ ముత్తైదువులతో సో, గుప్పిళ్ళు ఎంచుతారంట. సో, నేను కూడా రిచువల్స్ అన్నీ దగ్గరుండి నా పెళ్లి అని నేను కంపల్సరీ క్యాప్చర్ చేసుకోవాలని చెప్పి ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నాను నేను. పూజ అయితే చాలా జరిగిందన్నమాట. సో, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఆ రోజు. నేను కూడా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నానన్నమాట. హోప్‌ఫుల్ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను మీ అందరికీ. సో, నాకు కామెంట్ సెక్షన్‌లో మీ ఫీలింగ్స్ షేర్ చేయడం మర్చిపోకండి. సో, డు నాట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ రాజ్ గాయత్రి అఫీషియల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.